వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోబీ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మరుగుతున్న వాటర్లో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. ఇలా మరుగుతున్న వాటర్లో క్యాలీఫ్లవర్ పీసెస్ వేయడం వలన అందులో ఏమైనా చిన్న చిన్నగా పురుగులు అలాంటివి ఉన్నప్పుడు అవి బయటికి వచ్చేస్తాయి అన్నమాట. అలానే గోబీ కూడా బాగా కుక్ అయిపోయి మనకి ఫ్రై చేసినప్పుడు త్వరగా కుక్ అయిపోయి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా వాటర్లోంచి బయటికి తీసిన క్యాలీఫ్లవర్ పీసెస్లో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మైదా పిండి, కార్న్‌ఫ్లోర్ ఇవి 2 కూడా వేసి పిండిని వాటర్ తోటి ఇలా స్మూత్‌గా కలిపి రెడీ చేసేసి ఉంచుకోవాలి. దీనికి మనం 3 వంతుల మైదా పిండికి 1 వంతు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా ఇలా చీల్చి వేసామంటే ఆ స్మెల్ అనేది మన గోబీకి మంచి రుచినిస్తుందనమాట. ఇలా బ్యాటర్ రెడీ చేసుకొని పక్కన ఉంచేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగించుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాతనే మనం గోబీని ఇందులో పల్చగా వేళ్ళతోటి చాలా పల్చగా వేసుకోవాలి. ఒక్కసారి అలా వేసేసామంటే గోబీ అంతా ఒకే చోట ముద్ద ముద్దగా పడిపోయి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఇలా వేళ్ళతోటి పల్చగా చాలా పల్చగా వేసేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్‌లో బాగా రెడ్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇలానే మనం సెకండ్ రౌండ్ కూడా సేమ్ ప్రాసెస్‌లోనే వేసేసి సెకండ్ రౌండ్ కూడా బాగా గోల్డెన్ కలర్‌లోనే గోబీ ఫ్రై అయ్యేలాగా చూసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే. మనకి చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటే ఇంట్లోనే మనం హెల్తీగా, టేస్టీగా ఎంతో టేస్టీ అయిన గోబీని రెస్టారెంట్ స్టైల్‌లో మనం రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.